అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీన ఖచ్చితంగా 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. జరిగేది ఇది. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. ధనం ముఖ్యమే, కానీ ధనం కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే కదా కష్టపడగలము. ధనానికి ధనము, ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇవి రెండూ కూడా ఈ రోజున సహకరించబోతున్నాయి. ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పడుతుంది. అలాగే ఒత్తిడి నుండి కూడా బయటపడతారు. అలానే ధనం సంపాదించడం కోసం ఇక అనేక మార్గాలు అన్వేషిస్తూ మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ధనం అందరికీ ముఖ్యమే. కొంతమంది తిన్నంత ఆస్తి ఉన్నా కూడా ఇంకా కావాలి అంటూ తప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్నత శిఖరాలకు రావాలనో, కుటుంబ బాధ్యతలు మోస్తున్నో, కుటుంబంలో ఎవ్వరూ కష్టపడకూడదనో వారు కాడిని మోస్తూ వెళ్తూ ఉంటారు. జీవితం అనే కాడి అది. ఆ కాడిని కింద పెట్టరు. అలాంటి బాధ్యత కలిగిన వారు వీరు. మనం బ్రతికి ఉన్న ఈ సమాజంలో ఏం కావాలన్నా, ఏం సాధించాలనుకున్నా, ఏం తినాలన్నా అతి ముఖ్యమైన పాత్ర డబ్బు వహిస్తుంది. అంతా దీనితోనే ముడిపడి ఉంటుంది. దీనికోసమే ప్రతి మనిషి అహర్నిశలు శ్రమిస్తుంటాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతిరోజు కూడాను. ప్రతి ఒక్కరికి కూడా ఇదే కోరిక. చాలా మంది వ్యక్తుల్ని చూస్తే తగినంత డబ్బు ఉన్నా ఇలాగే ఇంకా సంపాదించాలనే ఆతురతతోనే కొన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు తెచ్చుకుంటున్నారు. చిన్న సమస్య భూతద్దంలో పెట్టి చూసి ఇంకా ఒత్తిడికి గురి అవుతున్నారు. డబ్బు, దీని ద్వారానే భవిష్యత్తు మీద ఆశలు. ఇలా భవిష్యత్తు మీద ఇక ఏ దిగులు లేకుండా అదనపు ఆదాయ మార్గాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు. అలాగే మీ కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, సద్దుమణిగే అవకాశం ఈ రోజు ముఖ్యంగా కనిపిస్తుంది. ఆర్థిక మార్గం సుగమమవుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు ఎదురు కాబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తల ద్వారా ఈ రాశి వారు ఊహించని మలుపుతో సంతోషకర స్థితిలోకి వెళ్లబోతున్నారు. వ్యాపారం చేయదలచుకున్నా, ఉద్యోగం చేయదలచుకున్నా, ఏ రంగంలో అయినా పెట్టుబడులు పెట్టాలనుకున్నా చక్కటి లాభాలు చూస్తారు. అలాగే వీరి హస్తవాసి ఇప్పుడు కలిసొస్తుంది. గ్రహస్థితి అనుకూలిస్తుంది. శుభ సంతోషాలు ఎక్కువ కాబోతున్నాయి. కనుదృష్టి, నరదృష్టి లేకుండా ఉండడానికి విషయం గోప్యంగా ఉంచండి. విజయం వచ్చాక వారికే తెలుస్తుంది. ఇతరులకు, అనేకులకు, ఎదుటి వారికి మనసులో ఉన్న మాటలు చెప్పడం, పర్సనల్ విషయాలు షేర్ చేయడం మంచిది కాదు. మీ మంచితనాన్ని వారు ఎప్పుడు కూడా చేతకానితనంగా మాట్లాడుతూ, నిందలు, ఆరోపణలు వేస్తూ అడ్డంకులు కూడా కలిగించవచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. కష్టాలు మనుషులకు కాదు, భగవంతునికి చెప్పుకోండి. అంతా మంచి జరుగుతుంది.